వివాదాస్పద వ్యాఖ్యలు. ట్రంప్కు నోరు జారడం కామన్ అయిపోయింది. ఒళ్ళు మరిచి ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలకు కంగు తినడం అధికారులు విలేకరుల వంతవుతోంది. అసలు ఇతనెలా అధ్యక్షుడయ్యాడంటూ సోషల్ మీడియాలో ట్రంప్పై సెటైర్ల వర్షం కురుస్తోంది. 2 సార్లు కరోనాపై నోరు జారిన ట్రంప్ తాజాగా అదే అంశంపై క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నంలో నోరు జారి ఇంటా బయట చివాట్లు తింటున్నారు. ఎన్నిసార్లు ఎన్ని తిట్లు తింటేనే ఆయన నోటి దురద అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. ట్రంప్ మరోసారి కంపు కామెంట్లు చేశారు. ఈసారి చేసిన కామెంట్లతో ఓ ముఖ్యమైన విషయంపై మాట్లాడేటప్పుడు ఆయనకు ఎలా మాట్లాడాలో అస్సలు తెలియదని తేలిపోయింది. అమెరికా వ్యాప్తంగా అన్ని చోట్ల బార్లు తెరిచారు. ఆడవాళ్లు అబార్షన్ చేయించుకోవడానికి ఆసుపత్రులు కూడా నడుస్తున్నాయి. అలాంటప్పుడు ప్రార్థనా మందిరాలు తెరిస్తే తప్పేంటని ట్రంప్ వ్యాఖ్యానించడం ఇప్పుడు వివాదాలకు దారితీస్తోంది. అన్ని రాష్ట్రాలు చర్చిలు, మసీదులు, ఆలయాలను వెంటనే తెరవండంటూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. చాలాసార్లు అబార్షన్లపై నోరు పారేసుకున్న ట్రంప్ మరోసారి ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ మద్యానికి, మందిరాలకు లింకు పెట్టి విమర్శలు కేసుల తీవ్రత ఇంకా తగ్గలేదు. గత వారం అమెరికా వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఆర్థిక కార్యకలాపాలు పునఃప్రారంభం కావడంతో జనం రోడ్లపైకి వచ్చేశారు. ప్రార్థనా మందిరాల వంటి పబ్లిక్ గ్యాదరింగ్స్ పై నిషేధంతో పాటు ఫిజికల్ డిస్టెన్సింగ్ రూల్స్ అమలులో ఉన్న కేసుల సంఖ్య పైకే పోతోంది. ఇప్పటి వరకు అక్కడ మొత్తం కేసులు 16,86,000కు పెరిగాయి. అందులో 4.47 లక్షల మంది మాత్రమే వ్యాధి నుంచి కోలుకోగా 11 లక్షల పైచిలుకు కేసులు యాక్టివ్గా కొనసాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 55 లక్షలు దాటింది. కేసుల విషయంలో అమెరికా తర్వాత బ్రెజిల్, రష్యా కొనసాగుతున్నాయి. వైరస్ విలయతాండవం చేస్తున్న అమెరికాలో కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా భారీగా ఉంది. గడిచిన 24 గంటల్లోనే 1,127 మంది చనిపోయినట్లు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ తెలిపింది. మొత్తంగా కరోనా కాటుకు బలైపోతున్న వాళ్ల సంఖ్య 1 లక్షకు దగ్గరైంది. ఇప్పటి వరకు ఈ సంఖ్య 99,300గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య 3.46 లక్షలకు పెరిగింది. అమెరికా తర్వాత అత్యధికంగా 36,678 మరణాలతో బ్రిటన్ 2వ స్థానంలో ఉంది. కరోనా లాక్డౌన్ పై తొలి నుంచి విముఖత ప్రదర్శించిన ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరణాల సంఖ్య 1,00,000కు చేరువైనా తన పంథాను మార్చుకోలేదు. మద్యం షాపులు, అబార్షన్ ఆసుపత్రులను సాకుగా చూపి ప్రార్థనా మందిరాలను కూడా తెరవాలంటూ గవర్నర్లపై ఆయన ఒత్తిడి తెస్తున్నారు. ప్రస్తుత వీకెండ్లోనే చర్చిలు, మసీదులు, ఆలయాలను రీఓపెన్ చేయాలని ట్రంప్ పిలుపునిచ్చినప్పటికీ రాష్ట్రాలు పెద్దగా పట్టించుకోలేదు. ప్రముఖ చర్చిలు, సంఘాల, మత గురువుల సైతం ట్రంప్ తీరును తప్పుపట్టారు. రాజకీయ లబ్ధి కోసం మతాలతో ఆటలాడుకోవద్దని హితవు పలికారు. ఇదిలా ఉంటే కరోనా వైరస్ పుట్టుకకు, వ్యాప్తికి చైనాయే కారణమంటోన్న డొనాల్డ్ ట్రంప్ గత కొన్ని రోజులుగా ఐక్యరాజ్యసమితి ద్వారా ఒత్తిడి పెంచుతున్నారు. మరోవైపు దేశీయంగానూ అమెరికాలో చైనా కంపెనీలను కట్టడి చేసే ఎత్తుగడను ఆయన వేగంగా అమలు చేస్తున్నారు. ఇప్పటికే చైనా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలనుకున్న $1 బిలియన్ యుఎస్ పెన్షన్ నిధులను ఉపసంహరించుకున్న ట్రంప్ సర్కారు ఇప్పుడు ఏకంగా 33 చైనా కంపెనీలను, వాటి అనుబంధ సంస్థలను బ్లాక్ లిస్టులో పెట్టేందుకు రెడీ అయ్యింది. అమెరికాలో నిషేధానికి గురవుతోన్న 33 చైనీస్ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగానికి చెందినవే కావడం చర్చకు దారితీస్తోంది.
సదరు కంపెనీలు సొంత దేశమైన చైనాలో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయని, తప్పుడు పద్ధతుల్లో చైనీస్ ఆర్మీకి సాయం చేస్తున్నాయని, అందుకే వాటిని అమెరికాలో నిషేధించాలనుకుంటున్నట్లు యుఎస్ వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. రాబోయే రోజుల్లో చైనాను అన్ని రకాలుగా అడ్డుకుంటారన్న ట్రంప్ ఆ దిశగానే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.